గుడ్ మార్నింగ్. నేను కేజీ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. 2వ తారీఖున ఉమాదేవి అనే ఒక మహిళ గోపాలపట్నం నుంచి ఏరియా నుంచి ఇక్కడ కేజీహెచ్ లేబర్ రూమ్కి అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆవిడ అడ్మిషన్ పర్పస్ ఏంటంటే ఆవిడకి ఇచ్చిన డేట్, డెలివరీ డేట్ దాటిపోయి 2-3 డేస్ అయిపోయింది. సో దానికోసం జాయిన్ అయ్యారు. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత డెలివరీ నొప్పుల కోసం ఇచ్చే ప్రోటోకాల్ అదంతా పాటించారు. వీడు త్వరగానే ప్రోగ్రెస్ అయింది. సెకండ్ స్టేజ్ లేబర్ అంటాం, అంటే ఇంకా డెలివరీ అయిపోయేటప్పటికి సెకండ్ స్టేజ్ అంటాం. సెకండ్ స్టేజ్లో లోపల లేబర్ బోర్డులో వేశారు. కింద నుంచి అవుతుందని మ్యాక్సిమం ట్రై చేశారు. ఈలోగా హార్ట్ బీట్ తగ్గుతోందని చెప్పి అప్పుడు సీజర్కి తీసుకెళ్లారు. ఆ సీజర్ చేసినప్పుడు ఏంటంటే బేబీని వెంటనే పీడియాట్రిషియన్ కూడా అటెండ్ అయ్యారు. ఆవిడ కూడా ట్రై చేశారు. ఆ ట్రై చేసినా కూడా సో బేబీ వర్ డిక్లేర్డ్ డెడ్. ఇది జరిగింది. వీళ్ళు కలెక్టర్ కూడా కంప్లైంట్ చేశారు, నాకు కంప్లైంట్ చేశారు, పీజీలు కొంచెం మిస్బిహేవ్ చేశారని. మేము వెంటనే ఒక ఎంక్వైరీ టీం వేసాము. 3 గైనకాలజిస్టు, పీడియాట్రిషియన్, ఒక ఆర్ఎంఓతో ఒక ఎంక్వైరీ టీం వేసాము. ఆ టీం ఒక 2 డేస్ సో మొత్తం అందరినీ, అంటే పేషెంట్ వాళ్ళ తరఫున మా డాక్టర్లు, నర్సులు, క్లాస్ 4 ఎంప్లాయీస్ ఎవరైతే ఆ రోజు ఉన్నారో డ్యూటీలో వీళ్ళందరినీ కూడా ఇన్డెప్త్ ఎంక్వైరీ చేశారు. వీళ్ళు కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టున్నారు, ఇంకా హైరప్స్కి కంప్లైంట్ పెట్టినారు. కాబట్టి ఏదైతే ఎంక్వైరీ వీళ్ళు ఇంటర్నల్గా వీళ్ళు చేశారో అది వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ మొత్తం ప్రాసెస్తో వాళ్ళు సాటిస్ఫై అయినట్టు అనిపించలేదు. సో కలెక్టర్ గారు ఇంటర్వ్యూన్ అయ్యారు. సో ఆయన ఎక్స్టర్నల్ ఎంక్వైరీ ఒక టీం వేస్తానని చెప్పారు. అంటే కేజీహెచ్కి సంబంధం లేని టీంని, ఒక మెడికల్ టీంని వేస్తామని చెప్పారు. సో ఆ ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత ఆ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అందులో నిజంగా ఏదైనా మిస్బిహేవ్ చేసినట్టో లేకపోతే ఏదైనా లోపం ఉన్నట్టు తెలిస్తే ఖచ్చితంగా శాఖపరంగా ఏం చర్యలు తీసుకోబడతాయో అవి తీసుకోబడతాయి. పేరు తేజ సార్. నేను మా సిస్టర్కి బ్రదర్ అవుతాను, ఉమాదేవి. మేము ఇక్కడ కేజీహెచ్లో 2వ తారీఖు సాయంత్రం మధ్యాహ్నం జాయిన్ అయ్యాం సార్ ఇక్కడ డెలివరీ కోసం అని చెప్పేసి. మా అక్కని డెలివరీ రూమ్ తీసుకెళ్ళినప్పుడు చాలా దారుణంగా ట్రీట్ చేశారు సార్. ఒక ఆడపిల్ల అయ్యి ఉండే, ఒక ఆడపిల్ల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా ఆవిడ మీదకి ఎక్కి చాలా గట్టిగా పుష్ చేయడంతో మా బేబీ అనేది చనిపోయింది సార్. అది ఎందుకు చనిపోయిందని వీళ్ళు మాకు రీజన్ కూడా చెప్పలేదు. ఇప్పటికొచ్చి కొట్టడం, తిట్టడం కూడా చేశారు. ఎలాగోలా డెలివరీ చేసి బేగి వెళ్ళిపోవాలని వీళ్ళు చూసుకున్నారు. కానీ పేషెంట్కి ఏమవుతుంది, మా సిస్టర్కి ఏమవుతుందో అని ఆలోచించలేదు. ఎప్పుడైతే గట్టిగా ప్రెస్ చేశారో అప్పుడు మా సిస్టర్ ఊపిరి కూడా ఆడలేదంట. అప్పుడు ఆక్సిజన్ మాస్క్ తీసుకెళ్తే మా పేరెంట్స్ అడిగారు. నాకు డేట్ దాటడంతో పెయిన్స్ రాలేదని అక్కడ సోమవారం ఉదయం 1వ తారీఖు డిసెంబర్న జాయిన్ అయితే అక్కడ నాకు మెడిసిన్ ఇచ్చారు పెయిన్స్ రావడానికి. మంగళవారం ఉదయం 5 నుంచి నాకు పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి సార్. అక్కడ మేడం అన్నారు కొంచెం డెలివరీ లేట్ అవ్వచ్చు, డేట్ దాటింది కదా, ఏమైనా ఇబ్బంది ఉంటుందని చెప్పేసి కేజీహెచ్కి రాస్తానన్నారు. అప్పుడు మా ఆశా వర్కర్ వచ్చి కేజీహెచ్కి తీసుకొచ్చేసారు. ఇక్కడికి వచ్చేటప్పటికి 11కి అయ్యింది. అప్పటికే నాకు పెయిన్స్ రావడం ఆగడం అవుతుంది. ఇక్కడ కూడా ఎందుకు వచ్చారు ఏంటి అని స్టేట్మెంట్స్ తీసుకున్నారు. నాకు అన్ని టెస్టులు చేశారు. వీళ్ళు కూడా బ్లడ్ టెస్ట్ అన్నీ చేశారు. యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, బేబీ హార్ట్ బీట్ అన్నీ చెక్ చేసి నార్మల్ అవుతుందమ్మా అని చెప్పేసి ఉంచారు సార్ వార్డులోని. 11 o'clock నుంచి అలాగా 5 వరకు వార్డులోనే ఉంచారు. తర్వాత నాకు ఇంజెక్షన్స్ కూడా ఇచ్చేవారు సార్ నార్మల్ అవ్వడానికి. అక్కడ ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా నా హ్యాండ్కి కెనల్లోని ఇచ్చేటప్పుడు చాలా రెడిక్యులస్గా ఇచ్చారు. వాళ్ళు ఇచ్చే ప్రాసెస్ బాగోక చెయ్యంతా చాలా బ్లడ్ పోయింది, బెడ్షీట్ అంతా అయ్యింది. మా మదర్ వచ్చి అమ్మ చేతికి బ్లడ్ పోతుంది కొంచెం చూడండి అంటే డాక్టర్స్ వచ్చి, అక్కడ ఒక డాక్టర్ ఉన్నారు, ఆవిడేమోని లేదు ఈ డెలివరీ రూమ్కి వచ్చాక అంత ఈజీ అనుకుంటున్నారా, పడితే పనియండి, అవన్నీ పడాలి, అదంతా కామన్ అని చెప్పేసి వాళ్ళు ఎవ్వరు పట్టించుకోలేదు సార్. ఆ తర్వాత అలా మా మదర్ వెళ్ళి ఒక నర్సుని తీసుకొచ్చి రిక్వెస్ట్ చేసుకొస్తే అప్పుడు నాకు ట్రీట్మెంట్ చేసింది సార్. ఆవిడ చేయికి బ్యాండ్ మార్చేసి అప్పుడు ఇక్కడ వేశారు. అలా కంటిన్యూస్గా ఇంజెక్షన్ చేయడం, ఇబ్బంది పెట్టడం. అక్కడ నాకు సపోర్ట్గా మా వాళ్ళని ఎవరిని ఒక్కరిని కూడా ఉంచలేదు సార్. ఎవరైనా వస్తే గసిరిసి తిట్టేసి పంపించేసేవారు సార్ ఆ డాక్టర్. ఆవిడ కూడా ఒక డాక్టర్, నా బేబీ చనిపోవడానికి కారణం ఆ డాక్టరే మెయిన్. నెక్స్ట్ ఇంకొక